నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారం పరిష్కరించుకోగలుగుతారు. వివాహాల శుభకార్యాల విషయంలో కూడాను మీ వ్యూహం ఫలిస్తుంది. మీ అంచనాలకు తగినటువంటి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో వచ్చినటువంటి చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇబ్బందికరంగా మారతాయి. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఓ దారిలో పెట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పని గ్రహిస్తారు. మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిన పరిస్థితి తప్పదని చెప్పని ఈ వారం తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా ఇన్నాళ్ళు మీతో నమ్మికగా ఉండి మీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లో పరపతిని కోల్పోతారు, ఉన్నటువంటి స్థానాన్ని కూడా కోల్పోతారు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ యొక్క సహాయాన్ని కోరతారు. తర్వాత చూస్తానులే అని చెప్పి మీరు అంటారు, కానీ మనసులో అలాంటి నమ్మక ద్రోహం పట్ల మీకు మంచి భావం అనేది ఉండదు. మీ చేతిలో ఉన్న సహాయాన్ని అందరికీ మీరు చేయగలుగుతారు, అందరితోటి మంచి అనిపించుకుంటారు. కానీ మీ దాకా వచ్చేటప్పటికీ ఏదైనా సహాయం చేయడానికి కానీ, ఒక మాట అండకు కానీ, ఒక మనిషి అండగా ఉన్నారని చెప్పుకోవడానికి కానీ ఎవరు ఉండరు, ఎవరు రారు. వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి అసూయ ద్వేషాలు నా మీద ఏర్పడ్డాయి అనేటువంటి భావం మీ మనసులో నెలకొంటుంది. వాస్తవానికి అదే నిజం, అందులో ఏమి అబద్ధం లేదు. ఏది ఏమైనా మనకు కావాల్సింది వీళ్ళేం మాట్లాడుకుంటారనే విషయాలు మనకు అనవసరం. మనమే తప్పు చేయలేదు, మనం పద్ధతిగా ఉన్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, అంతే చాలు అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. నూతనమైనటువంటి అవకాశాలు మంచి మంచివి మీకు ఈ వారం కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రేమ సంబంధమైనటువంటి వివాహాలు, ప్రేమ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలు ప్రధాన ప్రస్తావనాంశంగా మారతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత ఆందోళనకు గురవుతారు. సొంత నిర్ణయం తీసుకొని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టవా, లేకపోతే నేను బాధపడుతూ ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాన్ని నేను ఆమోదించడమా, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి పరిపరి విధాలుగా మీరు ఆలోచిస్తారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుందండి, అందరికీ మాత్రం కాదు. ఈ నేపథ్యంలో వీరు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాలం చక్రం తిరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు అప్పుడే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందుగా మాత్రం చెప్పే ధైర్యం నాకు లేదు అని చెప్పని మిన్నకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. లక్ష్మీ తామరవతులతోటి, అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు నూతనమైనటువంటి అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పెన్షన్ కానీ, ఇతరత్ర సంస్థల వల్ల ఆదరణ, అవార్డులు రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలల్లో చదువు సరిగ్గా చెప్పట్లేదని, ఫీజులు ఎక్కువగా గుంజుకుంటున్నారని ఈ రకమైన దుష్ప్రచారం కొంతమంది చేస్తారు. దాని ప్రభావం స్వల్పంగా ఉన్న మీ తెలివితేటలతోటి, మీకున్నటువంటి క్యాపబిలిటీతోటి వాస్తవాల్ని నిరూపించి మీ యొక్క గుడ్విల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. దైవికమైనటువంటి పొడితోటి అందులో 18 రకాల దేవతా వనాలకు సంబంధించినటువంటి దేవతా మూలికలకు సంబంధించినటువంటి పొడి కలుస్తుంది, దైవికం. దాంతో ఆ పొడితోటి పొద్దున సాయంత్రం కూడాను ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ, గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.